బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటు చేసుకుంది. మాల్వియా నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోని మంటలు రెస్టారెంట్ మొత్తం చుట్టుముట్టడంతో ఊపిరాడక మంటల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మొదటి 10 మృతదేహాలను వెలికితీయగా ఆ తర్వాత శిథిలాల కింద మరో 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 20కి చేరింది. కాగా ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీసులు లోపల చిక్కుకుపోయిన 35 మందిని సురక్షితంగా కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటు చేసుకుంది. మాల్వియా నగర్లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోని మంటలు రెస్టారెంట్ మొత్తాన్ని చుట్టుముట్టడంతో ఊపిరాడక మంటల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మొదటి 10 మృతదేహాలు వెలికితీయగా ఆ తర్వాత శిథిలాల కింద మరో 10 మృతదేహాలు బయటపడ్డాయి. ఇక దీంతో మొత్తం మృతుల సంఖ్య 20కు చేరింది. కాగా ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీసులు లోపల చిక్కుకుపోయిన 35 మందిని సురక్షితంగా కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధాలా సహాయక సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.